గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. విద్యుత్ సరఫరా ఉన్నా లేకపోయినా విద్యుత్ వైర్ పట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ భయపడతారు. కానీ పాలకొండ మండలం సింగపురం గ్రామంలో మాత్రం ఎజ్జల ఎంకన్న చేసినటువంటి ఆ సాహసం మాత్రం ప్రతి ఒక్కరు కూడాను ఈ గ్రామస్తులు ఉలిక్కిపాటు గురయ్యారు. నిన్న 10:30 సమయంలో ఇదే గ్రామంలో ఇదే ప్రదేశం వద్ద వెంకన్న ఏదైతే విద్యుత్ వైర్లపైకి ఎక్కి పడుకోవడం చూసిన ప్రతి ఒక్కరు కూడా భయాందోళన చెందారు. విద్యుత్ సరఫరా ఉన్నటువంటి వైర్ల మీద కనుక పడుకుంటే ఈరోజు న్యూ ఇయర్ రోజు మాత్రం ఈ గ్రామం అంతా కూడా విషాద చేయాలనుకోరు. కేవలం తల్లి కొడుకుల మధ్యన నెలకొన్నటువంటి వివాదం ఈరోజు ఆయన విద్యుత్ వైర్లపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటికే ఆయన మద్యం సేవించి ఉన్నప్పటికి కూడాను ఆయన చేస్తున్న ప్రయత్నం చూసిన గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమై వెంటనే విద్యుత్ సరఫరా నిలిపేయడంతో ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆ విద్యుత్ వైర్లపై పడుకున్నట్టు వెంకన్న మనతో పాటు ఉన్నారు. చూస్తే ఎందుకు ఈరోజు ఆ వైర్లు ఎక్కాలని అనిపించింది? సరఫరా ఉంటే ఏం చేస్తావు? మామూలుగా నువ్వేం చేస్తావు? ఒక 2 నిమిషాలు పాస్ అవుతుంది వెళ్ళొస్తుంది. చూస్తే ప్రస్తుతం మాత్రం తను ఇంకా డిప్రెషన్ నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఏదైతే తల్లితో వివాదం కారణంగానే నిన్న విద్యుత్ వైర్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పింది గ్రామస్తులు చెప్తున్నారు. ఆ తల్లి కూడా మనతున్నారు. ఏం జరిగిందమ్మా? నీ కొడుకు నిన్న అలా వైర్ల మీదకి వెళ్ళి పడుకోవడం ఇవన్నీ చూసిన వాళ్ళందరూ భయం చెందారు. అసలు కొడుకు బతుకుతాడు అనుకున్నారు. కొడుకు నీకు మధ్యన ఎందుకు ఈ గొడవ? నేను ఏటి గొడవ చెప్పాను నీతోటి. నాయన నలుగురు అందాములు పండుగ చేసుకోండి. ఏటి ఒక్కరి చేసి ప్రభు 2 పిల్లలు ఉన్నారు. మీ నలుగురు అందాములు చేసుకోండి. అక్కడ ఈయడే ఆడిల్లు కట్టుకోండి, ఆడిల్లు కట్టుకోండి. నీకు ఇల్లు ఉన్నది రాబోయే ఇల్లు. ఒకరితో పెద్ద వదినకే కదనేదు అది యేసు ప్రభుదయ్యి. 2 ఆడపిల్లలు మగపిల్లడు ఉన్నారు. వాళ్ళిద్దరే వస్తారు. ఈ ఏడుకి చేసుకోండి, తర్వాత కేవలం పండుగ వాళ్ళు చేసుకుందరు. నేను అన్నాను మేము వాళ్ళకు చేసుకోము, దాన్ని రానివ్వను. అలాగా ఇలాగ అదేంటి అలాగా కొండ మండ కొనేసి కాదు పది నేను అంతే వస్తాను. కానీ అలాగ అనకండి ఇది ఒప్పనేది దీన్ని నోటికి వచ్చినట్టు ఇది తిట్టింది. ఆడి నోటికి వచ్చినట్టు తిట్టినాడు. పారోటను కొట్టినాక పారేస్తాడు. పారి భయ్యానికి పారిపోనండి బాబు. అంటే పెన్షన్ నీకు అందింది, డబ్బులు ఇవ్వకపోతేనే అలాగ విద్యుత్ వైర్ల వైపు ఎక్కి ఆత్మహత్య చేసుకొని పాల్పడి నిజమేనా? నన్ను డబ్బులు అడగనేది తల్లి. అంటే నన్ను డబ్బులు అడగనేది, నేను రూపాయి ఇవ్వనేది తల్లి. మరి ఆ డబ్బులు ఎక్కడ తెచ్చుకోండి ఎలా తాగినో నాకు తెలియదు. నన్ను అడగనేది రూపాయి బాబు. నేను ఎప్పుడైనా ఆ ప్రయత్నంలో కనుక ఈరోజు జరగరానిది ఏదైనా జరిగితే తల్లిగా అసలు వినడానికైనా అసలు ఆ క్షేత్రస్థాయిలో చూసావు కదా ఏం జరిగింది? చూశాను, ఎక్కడా చూస్తాను. కానీ నా మనసు కరగలేదు. నన్ను చేసిన హింసకి, నన్ను ఆడే మాటలకి బాబు వీడు కొడుకు కాదు యముడే అనుకో, ఆడే మాటలు పెట్టి నా మనసు కరగని. ఇలాగే చూశాను. పిల్లలందరూ ధ్యానము కోట్లు కొలి ధ్యానం దిగిపోరు. ఇంకా నాదిరి నీ పిల్లలు కూడా నాన్న అని పిలుస్తున్నారు. పిలిచినప్పటికీ నచ్చిపెట్టకపోతే ఈ గంపడి నింది నా ప్రతి వాళ్ళు రావడము నిన్నించి చచ్చిపోతాండి అంకన్నా, నిన్నించే చచ్చిపోతాండి అంకన్నా. నువ్వెందుకు నోరు మూసుకొని పాల్గొన్నప్పను నేను పండుగ కోసింది అన్నాను. కానీ ఆడి మీద పాకుండా నేను అంతన్నా ఒక్కటి చేసుకోమని మాట కరగటి లేదు. మీకు వాళ్ళకి వద్దన్నా దాన్ని తిట్టాను, ఆడిని తిట్టాను, వాళ్ళు తిట్టాను. ఏమీ లేదు, ఒక్క పండుగ గురించే నేను అన్నాను. నలుగురు వెంకన్న చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో కేవలం 3 కొడుకులు ఉన్నారు. కలిసి పండగ చేసుకోవాలని తల్లి హితవు పలికినా కూడా విననటువంటి వెంకన్న మాత్రం అలా విద్యుత్ స్తంభం ఎక్కి ఆయన మామూలుగానే ఈ గ్రామంలో విద్యుత్ అంటే మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఎవరికైనా విద్యుత్ సరఫరా నిలిచిపోతే పోల్లు ఎక్కి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఆయనకు వెన్నతో పెట్టినచ్చు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ స్తంభం ఎక్కి ఆ వైర్ల వైపు పడుకొని ప్రస్తుతం మాత్రం ఆ ఘటన జరుగుతున్నప్పుడు స్పాట్లో ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అసలు నిన్న ఏం జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, ఆయన ఈరోజు బతికి బట్ట కట్టారంటే గ్రామస్తులందరూ ఎటువంటి చర్యలు చెప్పారు? అది నేను పొలం నుండి వస్తానండి. వచ్చేసరికి ఇక్కడ జనాలు అందరూ నేను వచ్చేవాడు దిగారు అంతవరకే. మరిసిపడమే జరగరాందే జరిగి మరిసిపడమే మరి ఎంతమంది జనాలు ఏడు చేయలేకపోయారు ఆడికి. ఈలోగా మా విద్యుత్ వాళ్ళకి ఫోన్లు చేశారు, మా అక్కడ సహకరించారు అందరూ. మరి వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేశారు. అది చూస్తే నిన్న 10:30 సమయంలో ఇదే టైంలో మాత్రం ఊర్లో ఒక భయానక వాతావరణం నెలకొంది. కళ్ళ ముందులే ఒక వ్యక్తి ఇలా విద్యుత్ వైర్లు ఎక్కి పడుకోవడం చూసారు. ఆ క్షణంలో ఉన్నటువంటి ఇక్కడ మన సర్వేరు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆ క్షణంలో? అప్పట్లో వెంకన్న చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని ఎలా అడ్డుకోగలిచామంటే అప్పటికి తాళ్ళ మీద పడుకున్నాడు వైర్ల మీద. అందరూ దిగమని రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ వేరే అతను ఎలక్ట్రికల్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇమీడియట్గా తీసుకెళ్ళి డీబీ ఆఫ్ చేయడం జరిగింది. కొంతమంది గ్రామస్తులు కూడా లైన్మెన్కి ఫోన్ చేసి పొట్లి గ్రామంకి సంబంధించి డీబీ మెయిన్ ఎక్కడ ఉందో అక్కడ ఆపడం జరిగింది. దాని ద్వారా అతను కొంచెం బయటపడ్డాడని
అనుకోవచ్చండి. ఆ క్షణంలో ఎవరికో కూడాను పాలు పోచిన పరిస్థితి. ఎందుకంటే పవర్ సప్లై ఉంది గ్రామంలో, 4 లైన్స్ కనిపిస్తున్నాయి. ఆయన విద్యుత్ స్తంభం ఎక్కే టైంలో మీరు హుటాహుటిన స్పందించబట్టే వెంకన్న ఈవేళ ప్రాణాలతో ఉన్నారు అనుకోవచ్చు. నేనే కాదండి, చాలామంది గ్రామస్తులు కూడా స్పందించి అతని కిందకి ఏ విధంగా దించితే బాగుంటుందని మాట్లాడుతున్నారు. ఇంకొకటి బాధాకరం విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు డాడీ డాడీని పిలిస్తే అందరూ ఎమోషనల్ అయిపోయారండి. అది చాలా కొంచెం బాధగా ఉంది. ఏది అయినప్పటికీ అతను అలా చేయడం కరెక్ట్ కాదు. కానీ వివాదాలు పక్కన పెడితే మద్యం మత్తులో అలా స్తంభం ఎక్కుతున్నప్పుడు స్పాట్లో చూసి ఆ తక్షణ సహాయం చేయాలన్నటువంటి దీంట్లో అందరూ ఏకతాటిపై తీసుకున్నటువంటి చర్యే ఈవేళ వెంకన్న ప్రాణాలతో. తప్పకుండా అది 100% అండి. అది తప్పకుండా అందరి సహకారం వల్ల అతను బయట బట్టకట్టాడు. థ్యాంక్ యూ. చూస్తే ప్రస్తుతం మాత్రం సింగపురం గ్రామంలో నిన్న 10 గంటలప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మాత్రం గ్రామస్తులను అందరిని కూడా ఒకసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఈ ఉలిక్కిపాటుకు గురి చేసిన క్రమంలోనే ఆయన తల్లితో వివాదం పెట్టుకున్నారు. 3 కొడుకులు ఉన్నారు. కలిసి పండగ చేసుకోమని తల్లి సూచన మేరకే ఆయనకు కోపం వచ్చి తల్లిపై ఉన్నటువంటి అక్కస్తో ఈరోజు 2 చిన్నపిల్లలు ఉన్నారు. అయినా కూడాను దాన్ని లెక్క చేయకుండా 10:30 సమయంలో గ్రామం అంతా కూడాను వ్యవసాయ పనులు సందడిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఎలక్ట్రీషియన్ కావడం, విద్యుత్ స్తంభాలు ఎక్కడం ఆయనకి ఒక అలవోక కావడం, ఈ పరిణామాలన్నీ కూడాను ప్రస్తుతం నిన్న వెంకన్న ఎక్కడైతే విద్యుత్ స్తంభం ఎక్కాడో అక్కడే ఉన్నాం. చూస్తే కనుక ఇది ఆయన నిన్న ఈ ఇంటి దగ్గరే ఇంటి పక్క నుండి రావడం జరిగింది. తల్లితో గొడవ పడిన వెంకన్న మాత్రం ఈ స్తంభం ఎక్కి ఇగో ఈ పైన ఉన్నటువంటి వైర్లపై పడుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ తిప్పికొట్టారు. ఉట్టావుట్టిన గ్రామస్తులు అందరూ స్పందించి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఆపడం జరిగింది, దీంతోపాటు డీపీ ఆపే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా సఫలం కావడంతోనే ఈరోజు వెంకన్న బతికి బట్టకట్టడానికి మాత్రం దోహదపడి అని చెప్పుకోవచ్చు. సింగపురంలో నిన్న 10:30 గంటలప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ మాత్రం ప్రతి ఒక్కరిని కూడాను బాధించింది. జరగరానిది ఏదైనా జరిగితే ఈ న్యూ ఇయర్ రోజున మాత్రం విశాఖలో అనుకునే ఈ ఏదైతే పోల్ ఉందో ఆ పక్కన ఉన్న ఇంటి యజమాని కూడా ఉన్నారు. అసలు నిన్న ఇక్కడ ఏం జరిగింది, వెంకన్న పైకి ఎలాగెక్కాడు? మేము బయటికి వెళ్ళాం సార్. బయటికి మామూలుగా ఎక్కేవాళ్ళం, తర్వాత నేను వచ్చాను అంటే చూసాను. విద్యుత్ స్తంభం మీద ఎక్కాడు లేకపోతే మీ ఇంటి మీద గట్టి ఎక్కాడు? స్తంభంపై నుంచే ఎలక్ట్రికల్ అలా చేసేవాడు మన మధ్య మధ్యలో ఎక్కిపోయాడు. చూస్తే కదా ఆయన ఎలక్ట్రీషియన్ ఆ ఊర్లో ఊళ్ళో ఎలక్ట్రీషియన్ అప్పుడప్పుడు ఎక్కుతుంటాడు సార్. పోలు గట్ట ఎక్కి మెకానిక్ ఏదైనా చేస్తుంటాడు. నిన్న ఆయన ఎక్కే సమయంలో ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉండి ఆయన కాపాడుకోగలిసారు అనుకోవచ్చు. ఎవరు లేనప్పుడు ఎక్కితే పరిస్థితి అందరూ ఉండబట్టే అతను కాపాడగలిగారు. ఎవరు లేనప్పుడు మటుకు కష్టం, ఎవరు లేరు కదా, అందుకని ఎక్కేసరికి సప్లై ఆపిస్తాం. ఈ ఎల్సీ తీసుకున్నారు నమ్మకం, మన లైన్ మ్యాన్ ఫోన్ చేస్తే ఎల్సీ తీసుకున్నారు, లేకపోతే మా బాబు చనిపోవచ్చు. చూస్తే కనుక ఊటా గ్రామస్తులు అందరుగా అంటే ఇటువైపు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వెంకన్న చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలోనే ఈరోజు వెంకన్న బతికి బట్టకట్టాడు. తల్లితో వివాదం ఉన్నటువంటి వెంకన్న మాత్రం అన్నదమ్ముల మధ్యన వివాదం, తల్లితో ఉన్నటువంటి వివాదం కారణంగా మనస్తాపంతో మద్యం మత్తులో ఇక్కడ ఒత్తిడిచ్చి ఆయన మాత్రం ఎలక్ట్రికల్ మెకానిక్, ఎవరు విద్యుత్ సరఫరా ఆగిపోయినా కూడా ఆయన ఎలక్ట్రికల్ రిపేర్లు చేస్తుంటారు. అందులో భాగంగానే స్తంభం ఎక్కాలంటే కనుక అలవోకగా ఎక్కుతాడు. ఆ నేపథ్యంలో మద్యం మత్తులో ఉండి ఈ స్తంభం ఎక్కడం జరిగింది. ఎక్కింది తడుగా ఎక్కుతున్న ప్రయత్నం చూసిన గ్రామస్తులు అందరూ కూడా హుటాహుటిన స్పందించి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతోనే ఈరోజు వెంకన్న బతికి పట్టుకట్టాడు. సింగపురంలో ఈరోజు న్యూ ఇయర్ రోజు మాత్రం ఈరోజు విశాఖాయంలో అనుకోకుండా ప్రతి ఒక్కరు చేసుకున్నటువంటి చొరవ ఈరోజు వెంకన్న మాత్రం బతికి బట్టకట్టాడనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. తల్లి మాత్రం తన కొడుకు తన పాలిట ఎముడుగా మారాడు, తనకున్నటువంటి ఆస్తిపాస్తుని ఇమ్మని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తన కాదని ప్రతిట్టుకుని వచ్చిన క్రమంలోనే తనతో ఉన్నటువంటి అక్కస్ కారణంగానే ఈరోజు విద్యుత్ స్తంభం ఎక్కి ఆ 4 వైర్లపై పడుకొని ఈరోజు మాత్రం ప్రాణాలు తీసుకుని ఆయన చేసిన ప్రయత్నంలో మాత్రం కేవలం మద్యం మత్తులో జరిగినటువంటి ఘటనగానే పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ కనుక జనం లేకపోయినా కూడాను హుటాహుటిన గ్రామస్తులు స్పందించకుండా విద్యుత్ సరఫరా నిలుపుదల చేయకపోయినా కూడాను వెంకన్న మాత్రం ఈరోజు మాతో పాటు ఉండేవాడు కాదు. ఎలక్ట్రీషియన్గా అందరికీ సుపరిచితమైనటువంటి వెంకన్న చేసినటువంటి ఈ ఆకృతిని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. 2 చిన్నపిల్లలు ఉన్నారు, మగపిల్లలు, వారు కూడా నాన్న పిలుస్తున్నప్పుడు కూడా వెంకన్న వారి మాటలు పట్టించుకోకుండా ఈరోజు స్తంభం ఎక్కి చేసినటువంటి ప్రయత్నం మాత్రం గ్రామస్తులను ఉలికిపాటు గురి చేసింది. సింగపురంలో నిన్న జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని భయాందోళన చెందిన పరిస్థితి. తల్లితో ఉన్నటువంటి విభేదాల కారణంగా వెంకన్న ఆత్మహత్య చేసుకోవడానికి చేసిన ప్రయత్నం, విద్యుత్ వైర్లను వేదిక చేసుకోవడం మాత్రం ప్రతి ఒక్కరిని భయాందోళన కలుగుతుంది. ఎలక్ట్రీషియన్గా ఉన్నటువంటి ఆయన విద్యుత్ స్తంభాలు ఎక్కడం అలవోక అయినప్పుడు కూడాను సరఫరా ఉన్న టైంలో ఎక్కడం, డీపీ ఆపకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా ఇటువైపుగా వెళ్ళిన వారు గమనించి హుటాహుటిన విద్యుత్ సరఫరా నిలిపివేయడంతోనే ఈరోజు వెంకన్న ప్రాణాలతో బయటపడ్డారు అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు.
ఎం సింగపురం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.